వెల్కమ్ టు మోరా అంజీ 7 యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో వచ్చేసి కాంపిటేటివ్ స్పిరిట్కి సంబంధించిన అన్ని వీడియోస్ ఉన్నాయి, వీక్షించండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మన ఇప్పుడు యూరప్ మ్యాప్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ప్రపంచ పటాలలో ఒక్కొక్క దాని గురించి ఇంతకుముందు మనం ఆఫ్రికా గురించి డిస్కస్ చేసినాం. మ్యాప్ ఇన్ మన డిస్కషన్ గురించి తెలుసుకుంటాం. మనకి ఈస్ట్ సైడ్ వచ్చేస్తే మనకి ఏ దేశాలు ఉన్నాయనే దాని గురించి డిస్కస్ చేస్తాం. రష్యా అతిపెద్ద దేశం. ఇందులో వచ్చేసి రష్యాకు పక్కలో ఏమున్నాయి, ఇప్పుడు కాస్పియన్ సముద్రం ఇక్కడ ఈస్ట్ సైడే ఉంది, దాని కింద టర్కీ, తర్వాత నల్ల సముద్రం, ఉక్రెయిన్. ఇప్పుడు ఉక్రెయిన్ వచ్చేసి పక్కనే ఉంటుంది, బెలారస్, తర్వాత దాని పక్కల లిథువేనియా, దాని తర్వాత లత్వేనియా, ఇస్తామియా, దాని తర్వాత ఫిన్లాండ్, చెక్ రిపబ్లిక్, అలాగే స్వీడన్, నార్వే, స్కాండినేవియా దేశాలు ఇవి. ఐస్లాండ్ మీరు ప్రపంచ సూచీలో తీసుకుంటే ఫస్ట్ సెకండ్ ప్లేస్లో ఐస్లాండ్ ఉంటుంది, పైన ఉంది. నెదర్లాండ్ మీరు ఇక్కడ కిందికి వచ్చేస్తే దాని తర్వాత పోలాండ్, జర్మనీ ఉంది. అలాగే ఆస్ట్రియా, స్లోవేకియా, హంగరీ, తర్వాత మాంటెనెగ్రో ఇక్కడ కింద సైడు, అక్కడ నుంచి ఇటలీ, తర్వాత వచ్చేసి మధ్యధరా సముద్రం ఉంటుంది దాని కింద. దాని పక్కనే ఇది ఉంటుంది, స్విట్జర్లాండ్ ఉంటుంది, స్విస్ అంటాం. ఫ్రాన్స్, జర్మనీ. మీరు ఫస్ట్ ప్రపంచ యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధం చూస్తే ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ మీకు బాగా గుర్తొస్తాయి. అలాగే నెదర్లాండ్, తర్వాత యూకే, గ్రేట్ బ్రిటన్ అప్పట్లో అన్ని దేశాలను తనకు అంటే మామూలుగా పరిపాలించింది. తర్వాత ఐర్లాండ్ ఉంటుంది దాని పక్కల. తర్వాత బెల్జియం ఉంటుంది, బెల్జియం ఇక్కడ పోలాండ్ పక్కన ఉంటుంది. దాన్ని స్పెయిన్ ఉంటుంది ఇక్కడ పక్కల. స్పెయిన్కి పక్కనే ఉన్నది ఆఫ్రికా. మనం మ్యాప్ గురించి తీసుకుంటే ఇది చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మన ఛానల్ నేమ్ వచ్చేసి మోరా అంజీ 7. సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మన కాంపిటేటివ్ స్పిరిట్లో మన ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి, చూసి సబ్స్క్రైబ్ చేసుకొని చాలామందికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్.